వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాల్టి మన రుచి చూడు వచ్చేసింది డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్కు. మరి నాతో పాటు ఫ్యాకల్టీ స్వామినాథ్ గారు కూడా రెడీగా ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఆయన్ను పలకరించేద్దాం. నమస్తే స్వామినాథ్ గారు, ఎలా ఉన్నారు సార్? ఓకే, మరి ఈ రోజు మనం వ్యూవర్స్ కోసం ఏ రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నారు? ఈ రోజు మనం సాబుదానా వడ చేసుకుంటున్నాం. ఫాస్టింగ్ ఫుడ్. అవును, ఫాస్టింగ్ లో సాబుదానా బాగా యూజ్ అవుతుంది. కాకపోతే అది కొంచెం స్వీట్ రూపంలో తయారు చేసుకుంటారు ఫాస్టింగ్ టైంలో. సో ఇప్పుడైతే మనకి స్నాక్ ఐటమ్ లాగా సాబుదానా వడ. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. సగ్గుబియ్యం, పల్లీలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, అల్లం, ఆలు. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా, మరి ప్రాసెస్ కూడా చూసి నేర్చేసుకుందాం. సార్ ఫస్ట్ ఏం చేసుకోవాలండి? ఫస్ట్ మనము ఆలుగడ్డలు ఉడకబెట్టుకుందామండి. ఓ, సాబుదానాలో ఆలు కూడా యూజ్ చేయొచ్చా? అవునండి. ఓకే, ఈ నీళ్ళు వేయనా? వేసాను. సాబుదానాని మనము ముందే నానబెట్టుకున్నామండి. ముందు నానబెట్టారు? ఒక అరగంట నుంచి గంట వరకు సరిపోతుంది. కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఆలు ఎంత తీసుకోవాలి, సాబుదానా ఎంత తీసుకోవాలి? దాదాపు సమానంగా తీసుకుంటే సరిపోతుంది, రెండు. అంటే ఇప్పుడు బైండింగ్ కోసం ఆలు వేస్తున్నామా? అవునండి, బైండింగ్. ఓకే, ఇది కంపల్సరీ వేయాలి, లేకపోతే అది విడిపోతుంది. ఓకే, ఇంకా పల్లీలను కూడా మనం వేయించి పెట్టుకున్నాము. వీటిని కరివేపాకును కూడా కట్ చేసి పెట్టుకున్నాము. సో మనము ఆలు ఒకసారి బాయిల్ అయిందంటే మనం ఇంకా మన మిగతా అన్ని కావాల్సిన మిర్చిని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. కరివేపాకును కూడా కొంచెం కట్ చేసి పెట్టుకున్నాము. అల్లంని అయితే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే అల్లం మరీ పెద్దగా వస్తే నోట్లో అంత బాగుండదు కాబట్టి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం అల్లంని. కొత్తిమీరని కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాం. సో మన అన్ని రెడీగా ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ మెయిన్ సాబుదానా ఒకసారి నానపెట్టాక దాంట్లో మనం వేసుకొని కలుపుకునేటప్పుడు నీళ్లు లేకుండా చూసుకోవాలి. మొత్తం నీళ్లు పోయేలాగా చూసుకొని అప్పుడు మనం కలుపుకోవాలి. లేకపోతే అంత అవసరం లేదు, ఆరే అంత అవసరం లేదు. కానీ ఒక బట్టలు వేసి పెట్టడము అట్లా, లేకపోతే అలా వేసి పెట్టుకుంటే సరిపోతుంది. వాటర్ ఉండదు, ఉంటే అది అంటే మనం వడ వేసేటప్పుడు అది సరిగ్గా రాదు షేప్. సో ఇది మాత్రం కంపల్సరీ మైండ్ లో పెట్టుకోవాలి. ఇందులో కొంచెం కూడా వాటర్ లేకుండా మొత్తం ఒక గుడ్డ పైన వేసేసి పీల్చుకునేలాగా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మిక్సీతో మనకి పని ఉంటుందా? మిక్సీ తోటి ఏం పని లేదండి. ఓకే, సో ఇప్పుడైతే ప్రాసెస్ చాలా ఈజీగానే ఉంటుంది. ముందుగా మనం వడకి ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసి పెట్టేసుకుంటే ప్రాసెస్ అంతా తొందరగానే అయిపోతుంది. ఓకే సార్, మాటల్లో ఆలు కూడా బాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు పక్కన తీసేసుకుందామా? ఆపేనా? తీసేసుకుందాం, ఎందుకంటే మన మిగతా అన్ని రెడీగా ఉన్నాయి. మనం జస్ట్ ఆలుగడ్డలు ఉడకడం కోసమే మనం చూసాము. సో ఇవి కూడా అయిపోయాయి. సో మనం ఇప్పుడు ఏం లేదు, అన్ని జస్ట్ కలుపుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఆలు పొట్టు తీసేసి కలిపేసుకుందాం, రెడీ చేసేసుకుందాం. ఓకే ఓకే, ఇప్పుడు ఆలు కూడా మనం పొట్టు తీసేసుకొని ఇట్లా చేసేస్తాము. ఓకే, సో మనం ఆయిల్ కూడా ఆన్ చేసుకుందాం అండి. సో మనం ఈ కలిపే లోపు ఆయిల్ వేడైపోతుంది. ఓకే, సో ఫస్ట్ సాబుదానా వేసుకుందామండి. దీంట్లో వాటర్ ఏం లేదండి. అవును, భలే ముత్యాల్లాగా కనిపిస్తాయి సాబుదానా. భలే, ఇది మనకి దాంట్లో మిక్స్ అయితే మెత్తగానే అయిపోతాయి కదా. అవునండి, రెండు సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఎందుకంటే లేకపోతే విడిపోతుంది. ఓకే, ఇప్పుడు మామూలుగా సాబుదానా కిచిడి కూడా చేస్తారు చాలా మంది. సాబుదానా కిచిడిలో కూడా ఆలు వేస్తారు. అవునండి, సో దాదాపు సేమ్ దీంట్లో ఒకలానే వాడతాము మనము అన్ని. దాంట్లో కూడా పల్లీలు పొడిలాగా వేసుకొని కొంతమంది తింటారు, దాంట్లో కిచిడీలో వేస్తారు. మనం దీంట్లో కూడా అవన్నీ వేసుకుంటున్నాం. కొంతమంది శనగ పిండి కానీ బియ్యం పిండి కానీ వేస్తారా? దీంట్లో వేసుకోవచ్చా?
బియ్యం పిండి వేస్తారేమో అనిపించింది. బియ్యం పిండి వేస్తే ఏమవుతుంది అంటే మరీ గట్టిగా అయిపోతుంది. అచ్చా ఓకే. ఇది మెయిన్ ఏంటంటే ఫాస్టింగ్ ఫుడ్ కాబట్టి అంటే బ్యాలెన్స్గా ఉండేలాగా అన్ని వేస్తారు అనమాట దీంట్లో. సో మనం దీంట్లో అన్ని వేసుకుందామండి. వేసేసేయండి. కొంచెం ఇప్పుడు సాబుదానా వేసుకున్నాము, ఆలు ఇట్లా మెత్తగా. ఉప్పు వేసుకున్నామండి ఆలులో. ఉప్పు వేసుకోలేదు. ఓకే. సో కొంచెం జీలకర్ర, చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, చాలా షార్ప్ కటింగ్ ఉంది. లేదు అనుకుంటే కొంచెం పేస్ట్ లాగా, మరీ మెత్త పేస్ట్ కాకుండా కొంచెం కచ్చా పచ్చా చేసుకోవచ్చు అది కూడా. అల్లం కంపల్సరీ వేయాలా అండి? బాగుంటుందా? బాగుంటుందండి, ఎందుకంటే ఫాస్టింగ్ అప్పుడు వెల్లుల్లికి రెస్ట్రిక్షన్ ఉంది కానీ అల్లంకి ఏం లేదు. ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. ప్లస్ మనకి థ్రోట్ కానీ డైజెషన్ కానీ అట్లాంటి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి జింజర్ అల్లంతో ఏం ప్రాబ్లం లేదు. ఎలాగో సీజన్ కూడా మనకి వర్షాకాలం కాబట్టి కొంచెం అల్లం వేసుకున్నా మంచిదే హెల్త్కి. కరివేపాకు పల్లీలు కూడా వేస్తున్నారు. అవునండి, ఇది మంచిగా కరకరలాడుతూ ఉంటుంది. కొంతమంది నువ్వులు కూడా వేస్తూ ఉంటారండి, వేయొచ్చా దీంట్లో? బాగుంటాయా? నువ్వులు అంత బాగుండవండి, అంటే ఎవరికైనా పర్సనల్ గా నచ్చితే కనుక వేసుకోవచ్చు. లేకపోతే నువ్వుల కంటే పల్లీలే బాగుంటాయి దీంట్లో, ఎందుకంటే నువ్వులు కొంచెం ఎక్కువ ఫ్రై అయితే ఇది సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి కొంచెం ఓకే. అది మరీ చిన్నగా ఉండి ఎక్కువ ఫ్రై అయ్యి కొంచెం చేదులాగా అనిపిస్తుంది అట్లా. ఒకవేళ పర్ఫెక్ట్ గా చేయగలిగితే ఓకే. సో కొత్తిమీర కూడా కొంచెం వేసుకుంటున్నాం. సో దీన్ని మనం మంచిగా కలుపుకుందామండి. ఇది మంచిగా కలవాలి, ఎందుకంటే ఆలు దీంట్లో బైండింగ్ ఏజెంట్ కాబట్టి, లేకపోతే విడిపోతుంది కాబట్టి దీన్ని మంచిగా కలుపుకోవాలి. సార్ ఇప్పుడు ఆయిల్ కొన్ని చేసేటప్పుడు ఎక్కువగా పట్టేసుకుంటూ ఉంటాయి, కొన్ని అసలు చాలా అసలు పట్టుకున్నట్టు కూడా ఉండదు. అది టెక్నిక్ అంతా కలిపే విధానంలో ఉంటుందా లేకుంటే ప్రాసెస్? ఫ్రైయింగ్ అండి, ఫ్రైయింగ్ కరెక్ట్ చేయాలి. ఎందుకంటే సాబుదానా వడ ఎలా అంటే బయట నుంచి మంచిగా కరకరలాడుతూ ఉండాలి, లోపల మంచిగా మెత్తగా ఉండాలి. అట్లా ఉండాలి అంటే ఆయిల్ టెంపరేచర్ అనేది కరెక్ట్ గా ఉండాలి. అవునండి, అంటే మనం హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలా, మీడియం ఫ్లేమ్ లో చేసుకోవాలండి ఈ సాబుదానా వడ మాత్రం. సెకండ్ ఫ్రైయింగ్ రెండోసారి చేసేటప్పుడు కొంచెం హై ఫ్లేమ్ లో పెద్ద మంటలో చేసుకుంటే అది ఆయిల్ కొంచెం తక్కువ వీడ్చుకుంటుంది. సాబుదానా మామూలుగానే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుందండి దీంట్లో. సో అది మనం కరెక్ట్గా చేయకపోతే మాత్రం చాలా ఎక్కువ అయిపోతుంది. అవును. ఆలు పేస్ట్ సరిపోతుందా ఇంకాస్త పడుతుందా సార్? సరిపోతుంది. దీనికి పెద్ద సైజు సాబుదానా బాగుంటుందా? ఇందులో కూడా చిన్న సైజు కూడా ఉంటుంది కదా? ఇది చిన్న సైజు బాగుండదండి, పెద్ద సైజే బాగుంటుంది. చిన్న సైజు ఏంటంటే మనం ఏదైనా స్వీట్స్ చేసుకుంటే దానిలోకి మంచిగా అది అంటే నానినాక కొంచెం పెద్దగా ముత్యాల బాగా అనిపిస్తుంది. దాని పేరు కూడా బయట పర్ల్ సాబుదానా అని అంటారు. దీనికి మాత్రం పెద్ద సైజే బాగుంటుంది. మనం ఇంకా ఫ్రై చేసుకుందామండి. దీని షేపింగ్ కూడా కరెక్ట్గా చేసుకోవాలి, లేకపోతే ఇది మొత్తం అంటే క్రిస్పీగా అయిపోతుంది. సరిగ్గా చేయకపోతే కనుక మొత్తం క్రిస్పీగా అయిపోతుంది. ఇలా జస్ట్ చేయి పైన వాటర్ అసలు మనం టచ్ చేయకూడదు. వాటర్ ఇప్పుడు కావాలంటే పెట్టుకోవచ్చు, జస్ట్ చెయ్యికి అట్లా లైట్గా అంటించుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం ఫ్రై అయ్యగానే మీరు తీసేయండి. మనం ఎందుకంటే దీన్ని రెండోసారి ఫ్రై చేసుకుందాం. ఒక్కొక్కటి వేస్తున్నారా? కొంచెం కొంచెం పెంచండి. ఇది ఇంకోటి ఏంటంటే సాబుదానా వడ చేసేటప్పుడు వేసిన వెంటనే దాంట్లో గరిటె పెట్టొద్దండి, అదంతా అంటుకుంటుంది. కొంచెం అది కుక్ అయ్యేదాకా వదిలేస్తారు. ఇప్పుడు ఈ బైండింగ్ సరిగ్గా లేకపోతే కనుక ఆయిల్ లో వేసేటప్పుడు విడిపోతుందండి. అది తీసేయండి. ఇంకా ఫస్ట్ అది కొంచెం అయింది, తీసేసేయండి. 2 times ఎందుకు సార్ చేసుకోవాలి? 2 times చేస్తే ఏంటంటే లోపల కూడా మంచిగా ఉడుకుతుంది, కలర్ కూడా అంత డార్క్ కాదనమాట, మంచి కలర్ లో ఉంటుంది, లోపల కూడా ఉడుకుతుంది. ఒకటేసారి వేస్తే ఏంటంటే అది సరిగ్గా కాదు. ప్లస్ మనం ఒక్కొక్కటి వేసుకుంటా వెళ్తాం కదా, ఫస్ట్ ఇది ఎక్కువ కాలడం, రెండోసారిగా కాలకపోవడం, అట్లా 2 సార్లు చేసుకుంటే ఏమవుతుంది అంటే
అన్నీ సమానంగా కాలుతాయి అన్నమాట. అలా ఇవి చేసేటప్పుడు కూడా కొంచెం చెయ్యికి అంటుకుంటే లైట్గా నీళ్ళు, అంటే చెయ్యికి కొంచెం లైట్గా, అంటే మనది ఇది సాబుదానా మరీ నీళ్ళు కాకుండా ఉండేటట్టు కొంచెం నీళ్ళు చెయ్యికి రాసుకోవచ్చు అనమాట. కొంతమంది పేపర్ పైన కూడా చేస్తూ ఉంటారు, ఒక అవునండి బటర్ పేపర్ లాంటిది దాని మీద చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా కొంతమంది అరెటాకు అలా కూడా చేసుకోవచ్చు కవర్ పైన, ఆయిల్ కవర్. అవునండి. సో ఇది పైన ఇప్పుడు క్రిస్పీగా ఉండాలి, లోపల మాత్రం సాఫ్ట్ గా ఉండాలి, అలా మాత్రమే రావాలి. అది సరిగ్గా ఫ్రై కాకపోతే మొత్తము క్రిస్పీగా అయిపోతుంది, లోపల కూడా క్రిస్పీగా అయిపోతుంది అన్నమాట. ఈ డబుల్ ఫ్రై చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే అన్ని ఒకటేసారి వేసుకోలేము కదా, అంటే చేసి ముందు కూడా పెట్టుకోవచ్చు. అలా చేసుకోవడం కంటే మనం చేసి వెంటనే వేసుకుంటా వెళ్ళిపోవచ్చు. సపరేట్గా చేసి పెట్టుకోవడం కంటే ఇట్లా వెంటనే చేసి వేసుకొని అలా అన్ని కలిపి ఒకసారి సెకండ్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనము ఫస్ట్ ఫ్రై అప్పుడు ఒకవేళ అంటుకున్నా కానీ సెకండ్ ఫ్రై చేసేటప్పుడు మనం తీస్తాం కదా బయటికి, అప్పుడు కొంచెం విడదీసి సెకండ్ ఫ్రైలో వేస్తే మళ్ళీ అంటుకోవు. అవునండి, ఎందుకంటే సాబుదానా నేచరే అట్లా, అది కొంచెం బంకలా ఉంటుంది కాబట్టి. సో ఏం పర్లేదు, అది సెకండ్ ఫ్రై అప్పుడు మనం దాన్ని కొంచెం విడదీసి మళ్ళీ వేసుకోవచ్చు. అవును, అన్నీ ఒకేసారి వేస్తే మాత్రం అతుకుపోతున్నాయి, నిజమే. అందుకే సింగిల్ గానే వేసుకోవాలి. మీరు అన్నట్టు ఈ వేయించే ప్రాసెస్ మాత్రం కొంచెం డిఫికల్ట్ గానే అనిపిస్తుంది. ఏమాత్రం అటు ఇటు ఉన్నా మొత్తం విడిపోయి ఆయిల్ అంతా వేస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మనం ఇప్పుడు ఆలు ఏదైతే వేసుకున్నామో అది కూడా సరిపోయేంత లేకపోతే కూడా విడిపోతుంది, ఆయిల్ వేసాక విడిపోతుంది. ఎక్కువైతే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా సార్? అంటే ఎక్కువ అయితే ఏం ప్రాబ్లం ఉండదు, కానీ అది ఇంకా మొత్తం ఆలు లానే అనిపిస్తుంది అంతే తప్ప ఎక్కువ అయితే ఏం ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే మామూలుగా 1 కిలో సాబుదానా వేస్తే ఏమవుతుంది అంటే సాబుదానా నాని ఎక్కువ అయిపోతుంది, ఆలు మాత్రం పెరగదు. సో అట్లా ఎక్కువ ఏం కాదన్నమాట. సార్ ఫస్ట్ ఫ్రై అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఫ్రైకి రెడీ చేసుకున్నాం కదా, వేసేస్తారా? ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నప్పుడు అంటుకుంటే కనుక ఇలా పక్కకు తీసుకున్నాక ఇలా వీటిని విడదీయవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇంకా అంటుకోవు, ఇప్పుడు అన్ని ఒకటేసారి వెంటనే వేసుకోవచ్చు. ఇప్పుడు సిమ్ లో పెట్టి వేసుకోవాలా వేసేటప్పుడు? ఇప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేడి పైన ఉండాలి, ఎందుకంటే ఒకటేసారి ఇన్ని వేస్తున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం వేడిగా ఉండాలి. అంటే ఆయిల్ మరీ వేడి ఎక్కువ ఉందని మనం కొంచెం చిన్న మంట మీద పెట్టుకున్నాము, కొంచెం పెద్ద మంట పైన చేసుకోవాలి. ఇది ఎట్ ఏ టైం అన్ని వేసేయచ్చు. అవునండి, దీంట్లో ఎన్ని పడితే అన్ని చేసుకోవచ్చు. ఎంత టైం ఫ్రై చేసుకోవాలండి ఇది? ఇప్పుడు సెకండ్ ఫ్రైయింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. సో మనకు కొంచెం మంచి కలర్ వస్తే సరిపోతుంది. అవునండి, ఇవి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చల్లగా అయితే అంత బాగుండదు, ఇది వేడిగానే తినాలి. ఇది అప్పుడే క్రంచీనెస్ అనేది బాగుంటది. ఒకటి మనకి ఫస్ట్ ఫ్రై లో లైట్ గా వేగినట్టుగా ఉండే, ఇప్పుడు అన్ని ఒక్కసారి వేగడం వల్ల ఒకే కలర్ లోకి వచ్చేసాయి. ఇందులో ఆనియన్స్ బాగోవండి? అంటే ఇది మామూలుగా నీరు వస్తుందని వేయమన్నమాట. ప్లస్ ఇది ఎక్కువ ఫాస్టింగ్ టైంలో తింటారు కాబట్టి గార్లిక్ ఆనియన్ అనేది అవాయిడ్ చేస్తారు. సో ఇంకా ఇది దాదాపు అయిపోయాయండి, తీసేయచ్చు. మనం స్టవ్ కూడా ఆపేసుకుందామండి, అయిపోయాయి. ఇలా మంచిగా కలర్ వస్తే సరిపోతుంది. సో ఇంకోటి ఏంటంటే మనం ఫస్ట్ ఫ్రై చేసుకొని సెకండ్ ఫ్రై గ్యాప్ లో కూడా ఆ వేడి అనేది లోపల అలానే ఉంటుంది. సో కొంచెం అనేది అది కుక్ అవుతా ఉంటుంది లోపల కూడా.
సో సెకండ్ టైం వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం పెద్ద మంటలు వేసుకున్నా బయట మంచిగా క్రంచీగా అవుతుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. సో ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నాము. సో మనం ఇప్పుడు ఇంకా మనం మంచిగా ప్లేట్లో పెట్టుకుందామండి. మంచిగా అన్ని సమానంగా దాదాపు సమానం సైజులో, మంచి కలర్ కూడా దాదాపు సమాన కలర్లో ఉంది. సో ఇలా మనం మంచిగా వేడివేడిగా చేసుకుంటే కనుక మంచిగా క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. సో మన వేడివేడి సాబుదానా వడ రెడీ అండి. మీరు టేస్ట్ చేసి మన ప్రేక్షకులకు చెప్తే బాగుంటుంది. తప్పకుండా అండి. సో చూసారు కదా, చాలా ఈజీ మెథడ్లో చాలా తొందరగా మనం రెడీ చేసుకున్న మంచి స్నాక్ ఐటెం సాబుదానా వడ నా చేతిలో టేస్ట్కి సిద్ధంగా ఉంది. మరి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. చూసారు కదా, బయటంతా బాగా వేగి చాలా క్రిస్పీగా ఉంది. కొత్తిమీర, కరివేపాకు, అల్లం అన్నీ కూడా బయటికి తెలుస్తున్నాయి. లోపల మాత్రం సాబుదానా అండ్ ఆలు మిక్స్ ఉంది కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంది. సాయంత్రం ది బెస్ట్ మంచి స్నాక్ ఐటెం ఏంటి అంటే ఈజీ మెథడ్గా అయిపోయాయి ఇదే అని చెప్పొచ్చండి. అంత చక్కగా ఉంది. మరి మీరు కూడా ఆలస్యం లేకుండా ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. వావ్, చాలా చాలా బాగుంది స్వామినాథ్ గారు. అసలు మీరు అన్నట్టు తింటూ ఉంటే సాబుదానా బాగా ఫ్రై అయింది కాబట్టి బయట క్రిస్పీగా అనిపిస్తుంది, లోపల ఆలు మిక్స్ ఉంది కాబట్టి అల్లం కూడా బాగా వేసుకున్నాం కదా, తినే ప్రతి బయటలో అల్లం టేస్ట్ తెలుస్తుంది. సూపర్గా అనిపించింది, లోపల మాత్రం సాఫ్ట్గా అనిపిస్తుంది. సో మాకైతే మా ప్రేక్షకుల కోసం మా కోసం చాలా ఈజీ మెథడ్లో సాయంత్రం తొందరగా క్విక్గా చేసుకునే మంచి స్నాక్ ఐటెం నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, ఈ రోజు మనకి స్వామినాథ్ గారు నేర్పించిన సాబుదానా వడ చాలా ఈజీ మెథడ్లో నేర్పించేశారు కదా. మరి ఆలస్యం చేయకుండా ఇంట్లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసేసండి. మరి ఇది వాటి మన శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమం. మరి అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్తే.